బాబు ఫుడ్ లవర్ ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి ట్రిప్ కి అయితే వెళ్తున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికో నీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, ఎందుకంటే టైటిల్ తమ్నైల్ చూసే వచ్చుంటావు. అదే రాజమండ్రి టు మోతిగూడెం వయ్యా మారేడుమిల్లి. 6 కుర్రోళ్ళు, 3 బళ్ళు, 700 రూపాయలు పెట్రోల్. వెనకాల బ్యాగ్ లో బట్టలు కూడా ఉన్నాయి అనుకో. అవన్నీ తీసుకుని రాత్రి 10:30 కల్లా స్టార్ట్ అయిపోయాం. ఆ ఓడ్లు చూసి అయితే కంగారు పడుకో, మన డెస్టినేషన్ అయితే కాదు. ఏదో సింపుల్ గా 150 కిలోమీటర్లు. అసలే చలికాలం అంత దూరం ఎలా వెళ్తారా అంటే అదే డౌట్ నాకు వచ్చి మా ఫ్రెండ్ గారిని అడిగితే, నువ్వేం కంగారు పడుకో నేను చూసుకుంటా అన్నాడు. అసలే 17 డిగ్రీల టెంపరేచర్ సెల్లో చంపేస్తున్నావరా, ఇంకేట్రా నువ్వు చూసుకునేదంటే రాత్రి మారేడుమిల్లి స్టే చేసి పొద్దున్నే మోతుకుని స్టార్ట్ అవుదాం అన్నాడు మామ. ఓకే అని నేను కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే అంత మించి చేసేదేం లేదు అక్కడ. అది కుక్కర్ కాదు మామ, నేను ఏడ్చా ఎక్సైట్మెంట్ లో. అలా మాటల్లో సిరపలు అయితే వచ్చామా, ఇంకా అలా అమ్మవారికి దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదే డెవిల్స్ ట్రయాంగిల్. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి అంటే ఆ ఫ్రేమ్ అది అలా ఉంది కదా అని అలా అన్నాను. నీకు నచ్చపోతే తెలుద్దాం. 2 hours later. అది మా 2 hours తర్వాత మారేడుమిల్లి అయితే వచ్చాం. అంటే టైం ఎంతో తెలుసు కదా, 12:30. అది కూడా 15 డిగ్రీల చలిలో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంకా అలా దొరికిన కట్లన్నీ తెచ్చి క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేసాం మావా. మరి స్టే ఎక్కడ అని అడుగుతావేమో, నేను కూడా అదే అడిగాను మావా. ఒక ఖాళీ స్థలం చూపించి ఇక్కడే మన నైట్ స్టే అన్నాడు మావా. ఇంకా అసలు లేట్ లేకుండా వెయిట్ చేయకుండా పొద్దున్నుంచి మసాలాలో మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని పొలాలకైతే గుచ్చేసి ఆ గ్రిల్ మీద పెట్టి కాలుతున్నాం కాబట్టి పెద్ద గ్రిల్ చికెన్ అయిపోయింది. ఎంతకే ఆ గ్రిల్ ఎక్కడి నుంచి వచ్చింది మావా అని అడక్కే, ఎందుకంటే రాజమండ్రి నుంచి బ్యాగ్ లో పెట్టుకుని మూసుకొచ్చాను. చూసావా టీం వర్క్. ఇలాంటి ఆటల్లో మాత్రం తగ్గేదిలే అంటారు మా బాయ్స్. ఒక్కొక్క పొలని అరగంట సేపు పట్టుకుని తిప్పితే బాగానే కుక్ అయిందని చెప్పి తీసి తినేసాను మావా. తెలుసు కదా మన తొత్తరా, మళ్ళీ మూతి కలిపింది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మావా. కుకింగ్ చేసింది ఎవడు, పండుగడ ఇక్కడ. మనం చేస్తే ఏ డిష్ అని ఎదురుకోవాల్సిందే, కానీ ఈసారి మసాలాలు మాత్రం కలిపింది మా ఫ్రెండే, కాల్చింది మాత్రమే నేను. ఈ లోపు మన సన్నీ గడిగాల్సిన గ్రిల్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. పాపం నాకన్నా పావుగంట ఎక్కువ కాల్చాడు, అందుకే టేస్ట్ ఇంకా బాగుంది. ఆ టేస్ట్ అంతా వచ్చింది ఎందుకంటే ఆ స్మోక్ వల్ల మామ. ఆ స్మోక్ అంతా చికెన్ కి బట్టి చాలా బాగా కుక్ అయింది. ఎంతలోపే తెల్లారిపోయింది. టైం అయితే 6:30 అయింది మామ. అలవాటు లేకపోయినా పొద్దున్నే బ్రష్ చేసి ఏ సీనరీలు చూసుకుంటూ అలా ముందుకెళ్ళి చూస్తే ఒక ఆవిడ పొద్దున్నే వేడి వేడిగా బజ్జీలు అయితే వేస్తున్నారు మామ, అలాంగ్ విత్ గారి. ఇంకా మనం అవుతాం ఏంటి, వేడి వేడిగా ఏమున్నాయని అడిగితే అన్ని చెప్పడమే కదా చూపించేస్తున్నాడు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లాగా ఫస్ట్ చూసిన బజ్జీ అయితే ప్లేట్ చెప్పేశాను. మరి 4 ఉండాలి కదా, 3 ఉన్నాయి ఏంటంటే మా సన్నిగడ బజ్జీలు వేపేసాడు మామ. ఇంకా వాళ్ళు ఇచ్చిన 2 చట్నీల్లో బజ్జీని ముంచి తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మా. ముందే చెప్తున్నా, కారం మాత్రం చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ గారి అయితే చెప్పాను. వాళ్ళు వేడిగా తెచ్చినా గానీ ఆ చలికి చల్లగా అయిపోతున్నాయి. ఇంకా 2 చట్నీల్లో బాగా ముంచి తింటే ఇది పర్లేదు మామ, బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ స్టార్ ఐటమ్ ఇడ్లీ. స్టార్ ఐటమ్ ఏంటని అనుకోకు మామ, ఎందుకంటే వీళ్ళ ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంది. బయట ఇడ్లీ నాకు అంతగా నచ్చు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి పూరి. ఆ పూరి చిన్న ముక్క ఇరుపుకొని వాళ్ళు ఇచ్చిన కూరలో నంచుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మామ. బజ్జీ ట్రై చేయకపోయినా పర్లేదు, కానీ ఇడ్లీ పూరి మాత్రం వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయి. మా సన్నీ ఇక్కడ చూడండి, ఓ పక్క నుంచి తినేస్తున్నాడు, ఓ పక్క నుంచి సూపర్ అనేస్తున్నారు. 2 సైమిల్టేనియస్ గా జరిగిపోవాలి అంతే. దీని అడ్రస్ వచ్చేసి మారేడుమిల్లి జంక్షన్ సెంటర్ లోనే ఉంటది మామ. పేరైతే లక్ష్మీ టిఫిన్స్. ఇడ్లీ మాత్రం ఇక్కడ చాలా ఫేమస్. మేము తినేసాక ఈవిడైతే గుడ్డట్లు కూడా వేయడం స్టార్ట్ చేశారు మామ. ఏంటండి ఎలా చేశారంటే, నేను చెప్పాను బాబు మీరే వినిపించుకోలేదు అన్నారు మామ. ఇంకేం చేస్తాను చెప్పు. ఈ గ్యాప్ లో మా సన్నీ గడ ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తున్నాడు. ఏంట్రా అంటే టీ మాత్రం చాలా బాగుంది అన్నాడు. ఇదిగో వీడే మా గ్యాంగ్ లో టీ ఇచ్చాడు. వీడు కూడా సూపర్ అని సర్టిఫికేషన్ ఇచ్చాడు. నువ్వు ఒకటి వెళ్తే మాత్రం ట్రై చేయడం మర్చిపోకు. ఇంకా మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏంటో వెళ్ళే కొద్దీ రోడ్ వస్తూనే ఉంది మామ, మనకు కావాల్సిన ఊరు తప్ప. ఇది మాత్రం హిల్ ఏరియా, బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయండి, ఎందుకంటే తిరుపతి కొండ స్లోప్ కన్నా చాలా దారుణంగా ఉంది. అయ్యో పర్లేదు మామ, నువ్వు పాజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వ్యూ పాయింట్ అయితే చూపించేస్తున్నాను. నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడు మామ. ఆ వ్యూ పాయింట్ నుంచి 1.5 జర్నీ చేశాక ఈ సెకండ్ వ్యూ పాయింట్ అయితే వచ్చింది మామ. ఇది కూడా చూసే మరి. ఈ వ్యూ పాయింట్ కూడా ఫుల్ ఆఫ్ వాటర్ తో భలే ఉంది మామ. చాలా మంది అయితే అక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. మనకు రాదేమో నువ్వు బండిది అనగానే మా వాడైతే డైరెక్ట్ గా మోతుగూడెం అయితే తీసుకొచ్చాడు మావ. కానీ ఇంకా రాలేదంట. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్సే. అంత దూరం ఎలా ట్రావెల్ చేసాం మావా అంటే అట్లుంటది మన డెడికేషన్ తోని. నీకు కూడా నచ్చితే లైక్ చేసి, పొగడాలనిపిస్తే కమెంట్ చేసి, నీకు వీలైనంత మందికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోక మావా. ఇప్పుడే మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాం. అట్ లాస్ట్ మనం అయితే మోతుగూడెం అయితే రీచ్ అయిపోయాం. అలాగే వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వచ్చాం. ఎంత కష్టపడి దేనికి వెళ్ళారు అంత దూరం అంటే కంగారు ఎందుకు మావా, చూపిస్తాను కదా. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఆ వాటర్ ఫాల్స్ గురించి మావా. ఏంట్రా ఇంత చిన్నగా ఉంది, ఇది వాటర్ ఫాల్స్ అంటావేంట్రా అనకమా. ఫోన్ లో చాలా చిన్నగా ఉంది కానీ బయట మాత్రం చాలా పెద్దగా ఉంది మా. అందులో ఆడాలనిపించినంతసేపు జలగాలు ఆడేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామా. ఇంకా అలా రిటర్న్ వచ్చేస్తుంటే తెలంగాణ దమ్ బిర్యానీ అనే రెస్టారెంట్ కనిపించింది మా. ఫస్ట్ అయితే వెళ్ళి కూర్చొని వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది, టేస్ట్ మాత్రం అంతేం బాగాలేదు మా. ఎలా బాగుంటది, తెలంగాణ నుంచి వచ్చి మరి వాళ్ళు దమ్ బిర్యానీ అని పేరు పెడితే మనం వెజ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ టేస్ట్ రాదు. అందుకే మన దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఆ దమ్ పీస్ తో పాటు మసాలా కూడా కలుపుకొని తింటే టేస్ట్
మాత్రం వేరే లెవెల్ మామ. తెలంగాణ దమ్ బిర్యానీ అనే పేరుకి జస్టిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చినట్టే. ఫ్రై పీస్ బిర్యానీ కూడా తీసుకున్నాము, కానీ దీని టేస్ట్ మాత్రం అంత అనిపించలేదు, చాలా యావరేజ్ గా ఉంది. ప్రైజెస్ విషయానికి వస్తే దమ్ అయినా ఫ్రై పీస్ అయినా 250 అంట. దమ్ము మాత్రం 250కి వర్త్, కానీ ఫ్రై పీస్ మాత్రం అస్సలు కాదు. అది మా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయి. టిఫిన్ ప్రైజెస్ మాత్రం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేసి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో మోయ్.